హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లెట్స్ స్టార్ట్ అవర్ స్టోరీ టెల్లింగ్ విత్ ఆంట్ ఆఫ్ ముక్కుల వీడియో. ఈ రోజు నాద మరియు విక్కీ ప్రేమ కథలో ఏం జరుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక్కడ నాద మరియు విక్కీ ఇద్దరు కూడా స్విమ్మింగ్ పూల్ దగ్గర మాట్లాడుకుంటూ ఉంటే ఇక రాధ విక్కీ బాధపడడం చూసి, చిట్టి మీకు ఖచ్చితంగా దొరుకుతుందండి, మీరేం టెన్షన్ పడకండి అనేసి అనడంతో ఇక అంతలో ఇక విక్కీ మాత్రం తన చిన్ననాటి చిట్టి జ్ఞాపకాలను తలుచుకుంటూ అక్కడే కాసేపు గడుపుతాడు. ఇక ఉదయం కాగానే ఇక మేడ పైన రాధ నిల్చొని ఇంట్లో పెళ్ళయింది, అలాగే సత్యనారాయణ వ్రతం కూడా అయింది, అన్ని కార్యక్రమాలు అవుతున్నాయి, కానీ మా నాన్నని మాత్రం తీసుకురాలేకపోతున్నాను అనేసి ఇక బాధపడుతూ ఉంటే అంతలో అక్కడికి లింగం వస్తాడు. ఇక లింగం రాగానే ఇక రాధతో, ఏంటమ్మా అలా ఉన్నావు, మీ నాన్న గురించి బాధపడుతున్నావా అనేసి అనడంతో, అవును, మా నాన్న పని ఒక్కటే అవ్వట్లేదు, ఇంట్లో అన్ని పనులు అవుతున్నాయి, కార్యక్రమాలు అన్నీ కూడా జరిగిపోయాయి, నిన్న సత్యనారాయణ వ్రతం కూడా అయిపోయింది అనేసి ఇక రాధ అనగానే వెంటనే లింగం మాత్రం, అట్లా అని ఏం బాధపడకమ్మా, విక్రమ్ ఎప్పుడు కూడా నీకు మంచిగా చేస్తాడు, తను చూడ్డానికి అలా ఉంటాడు గంభీరంగా, కానీ తన మనసు చాలా మంచిది, ఇప్పుడు నీ పని మీదే వెళ్తున్నాడు డ్యూటీకి అనేసి ఇక చెప్పడంతో ఇక రాధ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అవునా అనేసి ఇక అనడంతో, నిజమమ్మా, ఇప్పుడు తను వెళ్ళేది నీ పని మీదే అనేసి ఇక చెప్పడంతో ఇక వెంటనే అంతలో విక్రమ్ బయటికి యూనిఫామ్ మీద బయటికి వెళ్ళడానికి సిద్ధపడి ఇక బయటికి వస్తూ ఉండగా ఇక మేడపై నుంచి రాధ చూసి, ఏమండి అని ఒక్క నిమిషం అనేసి అనడంతో ఇక విక్కీ అక్కడే ఆగిపోతాడు. ఇక అక్కడే ఆగిపోవడంతో రాధ కిందికి వచ్చి, ఎక్కడికి వెళ్తున్నారండి అనేసి అడుగుతుంది. ఇక అంతలో విక్కీ మాత్రం, డ్యూటీకి వెళ్తున్నాను, అలాగే ఒక ముఖ్యమైన పని మీద కూడా వెళ్తున్నాను అనేసి చెప్పడంతో, అవునా సరేనండి, ముఖ్యమైన పని అంటున్నారు కదా, బొట్టు పెట్టి పంపిస్తాను, ఆ పని ఖచ్చితంగా జరుగుతుంది అనేసి ఇక అనడంతో, అవునా సరే, ఏంటి ఇప్పుడు ఆరతి కూడా ఇస్తావేంటి కొంపదీసి అనేసి అనడంతో, ఈ ఐడియా అయితే బాగుందండి, తీసుకొస్తా అనేసి ఇక రాధ వెళ్ళడంతో వెంటనే విక్కీ తన చేతిని పట్టుకొని తన వైపుకి లాక్కుంటాడు. ఇక రాధ, ఏంటి ఏం చేస్తున్నారు మీరు అనేసి అనడంతో, మా వాళ్ళు ఉన్నారు, కొంచెం కోఆపరేట్ చేయవా ఇప్పుడు నా కోసం, ఇప్పుడు ఇది చాలా అవసరం ఇంట్లో మనల్ని నమ్మటానికి, నేను యాక్ట్ చేస్తున్నాను, నువ్వు కూడా కొంచెం యాక్ట్ చేయవు అనేసి అనడంతో, సరే మా నాన్న కోసం వెళ్తున్నారు కదా మీరు అనడంతో, అవును అనేసిక విక్కీ అనడంతో, సరే మా నాన్న కోసం కాబట్టి ఒక్కసారి కోఆపరేట్ చేస్తాను అనేసిక అనడంతో, సరే అనేసిక అంటాడు. ఇక అంతలో విక్కీ మాత్రం, నీ నుదుటి పైన ఉన్న బొట్టు నా నుదుటికి పెట్టొచ్చు కదా అని అనడంతో ఇక రాధ సరే అనేసి ఇక తన నుదుటి పైన ఉన్న బొట్టుని మాత్రం ఇక విక్కీకి పెడుతుంది. పెట్టగానే ఇక రాధ ఇక చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నట్లు నటిస్తూ ఉంటుంది. ఇక సునంద మరియు ఇక విక్కీ వాళ్ళ నాన్న ఇదంతా చూసి చాలా సంతోషపడుతూ ఉంటే ఇక ఇటు సైడ్ కూర్చున్న దమయంతి మరియు ప్రియా మాత్రం చాలా షాక్ అవుతూ ఉంటారు. ఇక బొట్టు పెట్టగానే ఇక విక్రమ్ అక్కడి నుంచి జీప్లోకి వెళ్ళడానికి కూర్చోడానికి వెళ్తూ ఉండగా కూర్చొని ఇక డ్రైవింగ్ స్టార్ట్ చేయగానే ఇక బాయ్ అని చెప్పి రాధ విక్రమ్ని పంపిస్తుంది. విక్రమ్ని పంపించి ఇక రాధ లోపలికి వెళ్తుంది. ఇక విక్రమ్ మాత్రం ఇక రాధ వాళ్ళ తండ్రి గురించి ఎంక్వైరీ చేయడానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ కానిస్టేబుల్స్తో ఇక అందరికీ కూడా అక్కడ స్పాట్లో ఏమేమి కెమెరాలు ఉన్నాయి, అసలు ఏం జరిగింది, అన్ని విషయాల గురించి కూడా నాకు ఇన్ఫర్మేషన్ కావాలి, అందరూ కూడా అలర్ట్గా వర్క్ చేయండి, నాకు వెంటనే అప్డేట్స్ అందించండి, వెళ్ళండి అనేసి ఇక అందరినీ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి అలర్ట్ చేసి పంపిస్తాడు. ఇక అందరికి కూడా ఆ ఇన్ఫర్మేషన్ కోసం అనేసి ఇక తలా ఒకవైపు వెళ్తూ ఉంటారు కానిస్టేబుల్స్. ఇక అంతలో రోడ్డు పైన ఇక సీను కిడ్నాప్ అయిన ప్లేస్ దగ్గర ఇక ఒక సీసీ ఫుటేజ్ని కానిస్టేబుల్కి కనబడుతుంది. కనిపించగానే ఇక వెంటనే ఆ సీసీ ఫుటేజ్ని తీసుకొని ఇక విక్రమ్కి తీసుకొచ్చి ఇస్తారు. అది ల్యాప్టాప్లో వేసుకొని ఇక చూసేసరికి సీనయ్యని వెతికెళ్ళిన దొంగల గురించి ఇక ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వాళ్ళని తీసుకొని రమ్మని ఇక విక్కీ కానిస్టేబుల్స్కి చెబుతాడు. ఇక రాధ మాత్రం ఇంట్లో కూర్చొని, నాన్న నీకోసం నేను ఏమో చేయట్లేదని అనుకుంటున్నావేమో, కానీ నీకోసం నేను పెళ్లి చేసుకున్నాను, నిన్ను విడిపించడానికి చాలా ప్రయత్నాలు కూడా చేస్తున్నాను, అన్నీ విఫలమై చివరికి ఇది ఒక్కటే సక్సెస్ అవుతుంది, మీరు ఎలాగైనా బయటికి రావాలి నాన్న,
మిమ్మల్ని ఎప్పుడో చూస్తాను అనేసి ఆశపడుతున్నాను అనేసి ఇక బాధపడుతూ ఉంటుంది. అంతలో ఇక వాళ్ళ ఇంటి పని మనిషి వచ్చి అమ్మగారు మిమ్మల్ని పిలుస్తున్నారు దమయంతి అమ్మగారు అనగానే ఇక రాధ ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇక షాక్ అయ్యాక రాధ దమయంతి దగ్గరికి బయలుదేరుతుంది. బయలుదేరగానే ఇక దమయంతి మాత్రం అసలు నువ్వు నిజంగా పెళ్లి చేసుకున్నావా, మీది ప్రేమ పెళ్లి కాదు కదా అనేసి అనడంతో, ప్రేమ పెళ్లి కాకుంటే మరేం పెళ్ళండి, నేను ఒక టీ కొట్టు అమ్మాయిని, తను పోలీస్ ఇన్స్పెక్టర్, అలాంటిది మేమిద్దరం ఎలా చేసుకుంటాం ప్రేమ పెళ్లి కాకుంటే అనేసి అనడంతో, కథలు పడకు, నాతోటి నిజం చెప్పు, నిజాలు మాత్రమే చెప్పు అనేసి గంతేసి దమయంతి ఇక రాధని భయపెడుతూ ఉంటుంది. ఇక అంతలో సీన్ కట్ చేస్తే ఇక సునంద మాత్రం ఇక రామచంద్రయ్య దగ్గరికి వెళ్ళి, ఏంటన్నయ్య అసలు నువ్వేనా మీ అల్లుణ్ణి అలా మాటలు అన్నావు, స్వార్థపరుడు మోసపరుడు అంటే వాడు ఎంత బాధపడి ఉంటాడు, అసలు వాడి మనసు ఎంత నొచ్చుకొని ఉంటుంది, చిన్నప్పటి నుంచి వాడే ప్రాణంగా నిన్నే ప్రాణంగా అనుకుని వాడు బతికాడు, అమ్మ నాన్నల మేమైనా వాడు నీ మీదే ప్రేమ ఎక్కువగా పెంచుకున్నాడు, నిన్ను చూసి పోలీస్ అయ్యాడు, అలాంటిది వాడు నువ్వు అన్ని మాటలు అంటే వాడు ఎలా తట్టుకుంటాడు అన్నయ్య అనేసి కానడంతో, వాని గురించి ఆలోచిస్తున్నావమ్మా, కానీ నా గురించి నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా, నేను ఇప్పటికే చిట్టి లేదన్న బాధతో సగం చచ్చానంటే మిగతా సగం వాడు పెళ్లి చేసుకొని వచ్చి నన్ను చంపేశాడు, పూర్తిగా చచ్చిపోయాను, అసలు నేను బతికున్నా లేనట్టే జీవిస్తున్నానమ్మా, ఇప్పుడు వాడు ఇంట్లో వాళ్ళందరినీ కూడా మోసం చేసుకొని పెళ్లి చేసుకున్నాడు, వాడిని నేను ఎప్పటికీ క్షమించలేను, వాడి దృష్టిలో మాత్రం నేను ఎప్పుడు పరశురాములాగానే ప్రవర్తిస్తాను, వాడు నాకు నచ్చట్లేదు, ఈ మధ్యలో తను ఇష్టం లేని పని చేశాడు అనేసి అనడంతో, ఇక సునంద ఎందుకన్నయ్య అలా చేస్తున్నావు, వాడు ఏదో అనుకోకుండా పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది కావచ్చు, ప్రేమించుకునే పెళ్లి చేసుకున్నాడు కదా అనేసి అనడంతో, ఇక రామచంద్రయ్య మాత్రం నేను ప్రియాకి మాట ఇచ్చానమ్మా, ఇప్పుడు తనని విక్కిని కలుపుతా అని, ఇప్పుడు నా మాట ఏం కావాలి, నన్ను మోసం చేశాడు వాడు, నేను ఎప్పటికీ క్షమించలేను అనేసి ఇక రామచంద్రయ్య అనడంతో ఈ మాటలన్నీ కూడా ఇక నాలుతో మాట్లాడగానే ఇక దమయంతి కిందికి వస్తూ ఉండక ఈ మాటలన్నీ వింటూ ఉంటుంది. ఇక విని ఇక చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక రామచంద్రయ్య తన పట్టు ఉండటంతో ఇక సీన్ కట్ చేస్తే రేపటి ఎపిసోడ్లో ఇక విక్కీ మాత్రం ఇక దొంగల గురించి తెలుసుకొని ఇక వాళ్ళని బెదిరిస్తూ మీ బాస్ ఎవరనేసి అడగడంతో వెంటనే ఇక భవానీ గారు అనేసి ఇక పేరు చెప్పడంతో ఇక భవానీ దగ్గరికి ఇక విక్కీ ఆ దొంగల్ని తీసుకెళ్ళి ఇక గన్ పెట్టి ఇక నిజం చెప్పమని భయపట్టిస్తాడు. దీంతో భవానీ ఇక ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు. ఇక విక్రమ్ అలా వచ్చేసరికి థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి.